హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను సమ్మర్ స్పెషల్ క్విక్గా అయిపోయే సగ్గుబియ్యం పాయసం చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యంని కుక్కర్లో వేసుకొని ఒక 2 టైమ్స్ అయితే మనం వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సగ్గుబియ్యంని అయితే వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని అలాగే కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడైతే మనం పాలు కూడా సగ్గుబియ్యం పాయసంలో పోసుకోవాలి కాబట్టి అలాగే ఒక పక్కన పాలు కూడా వేడి చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకైతే 3 విజిల్స్ వచ్చేసాయి, పాలు కూడా వేడయ్యాయి. సో ఇప్పుడు మనకి సగ్గుబియ్యం ఉడికిపోయినాయి. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి కదా. మీకు కావాలి అనుకుంటే ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. నాకైతే సరిపోతుందని నేనైతే స్టవ్ ఆపేసాను. సో ఇప్పుడు మనం నేను పెద్దగా ఉంది కుక్కర్ అని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలాగే ఒక కప్పు షుగర్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మనం ఇందాక వెయిట్ చేసి పెట్టుకున్న పాలను కూడా వేసుకుందాం. వేసుకొని 5 to 6 మినిట్స్ వరకు మనం ఉడికించుకుంటే మనకి ఇన్స్టెంట్ సగ్గుబియ్యం అనేవి రెడీ అయిపోతున్నాయి అన్నమాట. సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.